తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఈసారి పబ్లిక్ ఎవరికి అవకాశం ఇస్తారు? బీజేపీకా, కాంగ్రెస్కా, బీఆర్ఎస్కా? బీజేపీకి సార్. బీజేపీ. ఎందుకని బీజేపీకి అన్నారు? మన దేశ రక్షణ గురించి వాళ్ళు చాలా బాగా చేసాం సార్. దేశ రక్షణ గురించి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపించింది 4 నెలలు? 4 నెలలు కాదు స్వామి, ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేసిండ్రు? ఏం చేసిండ్రు? మోదీ బాగా చేశారా పరిపాలన? బాగా చేస్తున్నారు. ఏది ఉంది, గడపలు ఉన్నాయా? అట్లా ఏం లేదు. నువ్వు తెలిసిపోతే కానీ నేను చెప్పలేదు సార్. మేము వస్తే అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ బీఆర్ఎస్ కేసీఆర్ రీసెంట్గా బయటకు వచ్చి భువనగిరిలో పెద్ద సభ జరిపారు. దాంట్లో కూడా 10 మందిని గెలిపించండి, తెలంగాణ వాయిస్ పార్లమెంట్లో వినిపిస్తామని చెప్తున్నారు. కేసీఆర్ ఏం చేసిండంటే ఆయన మహానుభావుడే, గొప్పోడు, ఒప్పుకుంటా. ఆడ కవిత గురించి ఒక దెబ్బతినిపోయింది, మందు గురించి. ఆడ ఏమైపోయింది, సెకండ్ బిడిచి దెబ్బతినిపోయింది సార్. ఆ 2 ఎలక్షన్ తినముందుకే దెబ్బతినిపోయింది. ఇంకొకసారి అసెంబ్లీ కాడ ఎవరిని రానియలేదు. అందు గురించి ఓడిపోయినా నాకు నా మనసులో, నా మనసు. లేకుండా మునగాడు సార్, ఆయనంత మునగాడు ఎవ్వరు లేడు. ఇప్పుడు మరి మీరు బీజేపీ అని చెప్తున్నారు, కేసీఆర్ మంచోడు అని చెప్తున్నారు, కానీ ప్రజలు ఎవరి వైపు చూస్తారు? అసలు ఎవరిని నమ్ముతారు? ఇప్పుడు ఆయన తప్పు చేసింది కాబట్టి ఒకసారికి ఇయ్యారు సార్. ఇంకా అంతే. నేను దొంగని కానీ నాకు ఏడి ఇస్తారు సార్? మీరు ఇస్తారా? కవిత ఎందుకు ఉంది, ఎందుకు పోయింది జైలుకు, ఎందుకు పోయింది? కానీ కవిత బీజేపీ వీళ్ళంతా ఒకటయ్యి ఈ డ్రామాలని ఆడుతున్నారని చెప్పేసి కొంతమంది పబ్లిక్ అంటున్నారు. ఏమంటారు దీనికి? అంత సోమత లేదు సార్. నాకంత సోమత లేదు. నాకంత సోమత లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ఫైనల్గా ఇక్కడ ఎవరు గెలుస్తారంటారు? ఇప్పుడైతే రూపట అయితే బాగా చదువుకున్న వాళ్ళందరూ ఒకసారి మోడీని మళ్ళీ గెలిపిస్తే దేశం బాగుంటుందని. బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బులు, వ్యాపారస్తులు, చదువుకున్న వాళ్ళు, వ్యాపారస్తులు, వీళ్ళు అందరూ మోడీకే చూస్తున్నారు సార్. వీళ్ళందరూ ఒట్టొట్టిగా మాటలే కానీ నేను చూస్తాను కదా. ఇప్పుడు నాకు 70 సంవత్సరాల వయసు ఉంది. నేను అందరితో తిరుగుతా. నాకు అందరూ వీక్వేలే. తప్పు చేస్తాను తప్పే అనాలి, ఒప్పు చేస్తాను ఒప్పే అనాలి. ఆ ఉద్దేశం గురించి నాకు అందరు వీక్వేలే. నేను ఇవాళ ఎందుకన్నా మోడీ కేసీఆర్ను దేవుడే సార్ ఆయన. ఎందుకని అది ఒక్కడే దెబ్బ తినిపించింది. అట్లా అసలు దొరకడు మనకు తెలంగాణలో. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు మళ్ళీ జరుగుతూ ఉన్నాయి. సో ప్రజలందరూ ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది ఎక్కువ అంటే బీఆర్ఎస్ అంటారు. ఎందుకని బీఆర్ఎస్ అన్నారు? బీఆర్ఎస్ టైంలో డెవలప్మెంట్ ఏం జరగలేదు, ఉద్యోగాలు లేకుండా యువత చాలా ఇబ్బంది పడిందని చెప్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఓడిపోయిందని కూడా చెప్తున్నారు. కానీ మరి బీఆర్ఎస్ వస్తుందని మీరు చెప్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు వికలాంగులకు పెన్షన్ పెంచండి, మళ్ళీ కళ్యాణ లక్ష్మి, ఇవి మళ్ళా రైతు బంధు, ఇంకా కొన్ని సహకారాలు చేసిండు కదా. ఇప్పుడు మీకు ఉద్యోగాలు కావాలా, మీ పిల్లలకి మీకు ఉచితాలు కావాలంటే ఏం చెప్తారు? ఉద్యోగాలు కావాలి, కానీ ఇప్పుడు ఈ బస్సు ప్రయాణం పెట్టి ఇంకా లాస్ అవుతుంది కదా. ఫ్రీ బస్ కోట్ల నష్టం వస్తుంది డైలీ. అయితే బస్సు ప్రయాణం బదులు ఇంకా వేరే పబ్లిక్ రైతులకు దానివల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగింది, ఆడవాళ్ళు కూడా పనులకు వెళ్తున్నారు, కొంత ఆదాయం పెరిగింది అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళంతా. చెప్తుంది కానీ ఇప్పుడు గవర్నమెంట్కి లాస్. కాకపోతే మాత్రం ఒక 50 రూపాయల టికెట్ మీద ఒక 25 రూపాయలు తగ్గించి 25 రూపాయలు పెట్టినా కానీ కొద్దిగా గవర్నమెంట్ కట్టింటూ ఉంటుండే. మొత్తమే టికెట్ లేకుంటే పనిపాట లేని వాళ్ళు మొత్తము తెల్లారులేస్తే 10 మంది తయారవుతురు, జూ పార్క్ పోతురు, అక్కడ ఎక్కడన్నా పోతురు, మొగడ డ్యూటీ దిగే వరకాలు వస్తురు, ఇంట్లో పడుతురు. ఫైనల్గా ఈ భువనగిరి పార్లమెంట్లో బీజేపీ గెలుస్తుందా, బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్కి అవకాశం ఇస్తారా ప్రజలు? కాంగ్రెస్ కాంగ్రెస్ ఈమె చామల కృష్ణారెడ్డి కొత్త ముఖమే. ఆయన ఈ మధ్యలో తిరిగిండు. ఇప్పుడు ఈ క్యామ మల్లేష్ అంటే ఆయన బీఆర్ఎస్ అంటే ఆయన కూడా కొత్త ముఖమే. ఈ బూర నరసింహ గౌడ్ అంటే ఇంతకుముందుకు పరిచయమే కానీ ఆయన పోయి బీజేపీలో పడ్డాడు. ఆ బీజేపీకి ఊర్లో పొంటే ఎక్కువ ఓట్లు పడాయి. ఇటువంటి యువకులు అయితే బీజేపీకి ఓటేస్తారు. అది పద్ధతి. ఈ వాళ్ళు కూడా అందరు వేయరు. నాకు తెలిసినంత మటుకు అయితే టీఆర్ఎస్ గవర్నమెంటే మంచిగా ఉంటుంది సార్ నన్ను అడిగితే. ఇక కేంద్రంలో మాత్రం నరేంద్ర మోడీ ఉంటేనే మంచిగా, ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ ఉంటే పక్క. అంతే, టీఆర్ఎస్ఏ ముఖ్యం.
Please subscribe to ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. KTV Telugu. కేటీవీ తెలుగు. KTV తెలుగు ఛానల్.